500 కోట్ల పైనే అక్రమాలు. మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ పేరిట సర్కారు భూములు అమ్మిన మహావీర్ జైన్ గవర్నమెంట్ ల్యాండ్లే అమ్మేసిరట. ఇప్పుడు ఇది చూడండి, గోల్డెన్ కీ అన్నది ఉంది కదా. ఇప్పుడు ఈ మొన్న ₹1 బంగారం దొరికింది కదా, ₹1 కిలోనా, కిలో 200 గ్రాముల బంగారం ఎస్బీఐ బ్యాంకు లాకర్లో, మైపాల్ రెడ్డి లాకర్లో దొరికింది కదా. ఆ లింకుకి దీనికి ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున హవాలా ఉన్నది, దీంట్లో పెద్ద ఎత్తున ఈ భూములకు సంబంధించిన వ్యవహారం ఉన్నది. ఇదంతా కూడా హైదరాబాద్కి చెందిన ఒక గోల్డ్ షాప్ ఓనర్కి సంబంధించిన గోల్డ్ అయినట్టు ఇదంతా. ఏది మైపాల్ రెడ్డి దగ్గర దొరికింది. ఇది దీన్ని వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు దీన్ని బ్రేక్ చేసిర్రు. అప్పట్లో అధికారం అండతో రెచ్చిపోయిన వైనం, భూ బకాసురులుగా అవతారం ఎత్తిన గూడెం బ్రదర్స్, 100 కోట్ల విలువైన భూముల కైంకర్యం, తీగలాగితే కదులుతున్న అక్రమాల డొంక, అక్రమాలని అడ్రస్గా మార్చుకున్న గూడెం సోదరులు, 1 కాదు 2 కాదు లెక్కలేని వ్యవహారాలట. వీళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ పాటికే ఇంతవరకు అరెస్ట్ అయితే అవుతలేదు. మరి ఏం జరుగుతున్నది? ఆ మైనింగ్ మీద వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. ఇగో చూడండి, మునోత్ ప్రైవేట్ ట్రస్ట్ విత్ ఎవిడెన్స్తో పాటు రాసిరీళ్ళు. వెల్కమ్ టు చక్రపురి కాలనీ హుడా లేఅవుట్ అట. ఏం జరిగింది? ఇక్కడ వెలుగు చూసిన అక్రమం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ప్లాట్ నెంబర్తో లేఅవుట్ వెలిసింది. ఆ లేఅవుట్లో పట్టా పాస్బుక్లు కూడా వచ్చేసినాయి. ఇదంతా పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మేధస్సుతోనే మధుసూదన్ రెడ్డి ద్వారా సాధ్యమైంది. చక్రపురి కాలనీలో ఇతగాడు చక్రం తిప్పేశాడు. ఈయన వ్యవహారం చూసి అవినీతికే సిగ్గేసిందట. అక్రమాలు అనే పదాలు మాటలు రాక తలదించుకున్నాయట. అమీన్పూర్ భూ స్కామ్లో అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన కూడా వినిపిస్తున్నదట. అంటే అధికారులు కూడా దొంగలు, ఈ దొంగలకు ఆ దొంగలు సపోర్ట్ చేసిరు. మరో ట్విస్ట్ ఏంటంటే, మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ పేరిట ప్రభుత్వ భూములను అడ్డంగా అమ్మేశాడు మహావీర్ జైన్. గూడెం బ్రదర్స్కి బినామీగా గోల్డెన్ కీ మరియా నిర్మాణ సంస్థ యజమాని సుధీర్ కీర్తి ఉన్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ నిధులు బంగారం షాప్కు బదిలీ అయినాయట. మరి ఇది తేల్చాలి గవర్నమెంట్ ఏం జరిగిందన్నది. అంటే ఈ సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై కంపెనీకి సంబంధించిన ఈ సొమ్మంతా బంగారం షాపుకు బదిలీ అయిందట. ఆధారాలు కూడా బయటపడుతున్నాయట. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న ఈ భారీ వ్యవహారంలో లోగుట్టును విప్పే ప్రయత్నం చేస్తోంది ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక. కానీ ఉన్నతాధికారులు ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేస్తే తప్ప అసలు వ్యవహారం బయటపడి అక్రమార్కులను కట్టడి చేసి ప్రభుత్వ ఆస్తులను ప్రజాధనాన్ని పరిరక్షించే కార్యక్రమం జరగదు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడైన గూడెం మధుసూదన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ పేరిట 100 కోట్ల అక్రమాలకు పాల్పడి ఇటీవల ఈడీ కేసులో అరెస్ట్ అయిండు. ఈడీ కేసులో తేటతెల్లమైంది. తీగలాగితే డొంక కదిలినట్టు గూడెం బ్రదర్స్ అక్రమాల పుట్ట వెలుగులోకి వస్తున్నది. అమీన్పూర్ కేంద్రంగా చక్రపురి కాలనీ లేఅవుట్లో ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి 1000 గజాల్లో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని 100 కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ యజమాని గూడెం మధుసూదన్ రెడ్డితో పాటుగా గోల్డెన్ కీ మరియా నిర్మాణ సంస్థ సుధీర్ కీర్తి ఈ అక్రమాల్లో భాగస్వామి అయినట్టుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, గత ప్రభుత్వంలో చట్టాలతో పనిలేదు, అధికారం ఉంటే చాలు అన్న చందాన వీరి అక్రమ వ్యవహారం సాగడం ఎలా సాధ్యమైందన్నది అంతుచిక్కని ప్రశ్న. అసలు 1000 గజాల్లో ఫ్లాట్ ఉంటుందా? సబ్ రిజిస్ట్రార్ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ ఎలా చేశాడో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ దృష్టి సారించకపోవడం, దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న విధంగా అధికారులు వ్యవహరించడం కబ్జాకోరులకు కలిసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అక్రమాలకు గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతం పలికినట్లుగా వ్యవహరించి అధికారులు కబ్జాకోరులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని భారీ ఎత్తున ఆమ్యామ్యాలు అందుకొని అక్రమాలను సక్రమాలుగా మార్చి చేతులు దులుపుకున్నట్లుగా పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ప్లాట్ నెంబర్తో సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని అలాంటి డాక్యుమెంట్స్తో 1000 గజాల్లో బోగస్ లేఅవుట్లు, హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరిరావు లేఅవుట్లో బోగస్ లేఅవుట్లు సృష్టించి దానికి ట్రూ కాపీ స్వీయ ధృవీకరణ చేసి ఇవ్వడం చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే క్రియేట్ చేసినట్లు అర్థమవుతున్నదట. దొంగలంతా కలిసి ఒక దగ్గర మొత్తం ఎట్లా ఈ భూమి కబ్జా పెట్టాలా, ఆ డబ్బులని ఇటు తరలించాలా. ఇక్కడ చూడండి, దాదాపు 500 కోట్లు ఉంటుందట.
అమీన్పూర్లో చేసిన భూ స్కామ్లో వచ్చే నిధులన్నీ కూడా అంటే ఈ లావాదేవీలు దాని ద్వారా వచ్చే ఆ దోపిడీ సొమ్మంతా మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా చెలామణి అవుతున్న మహావీర్ జైన్ బంగారం షాపు కేంద్రంగా హవాలా దందా చేస్తున్నారా? గోల్డెన్ కీ మరియా నిర్మాణ సంస్థ అధినేత సుధీర్ కీర్తి గూడెం బ్రదర్స్కి బినామీగా ఉన్నాడా? ఈడీ కేసులో అధికారులు విచారణ చేస్తే భారీ ఎత్తున ఈ అక్రమాలు బట్టబయలయ్యే అవకాశం ఉందట. అంటే ఆ లాకర్లో దొరికిన ఆ కిలో 200 గ్రాముల బంగారానికి దీనికి లింక్ ఉన్నది. ఈ గోల్డ్ షాపు ఓనర్కి మైపాల్ రెడ్డికి ఏంటి సంబంధం? ఈ వ్యవహారం తేలాలి. అసలు ఈ మొత్తం వ్యవహారం తేలే క్రమంలో హరీష్ రావు పేరు బయటపడ్డ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మైపాల్ రెడ్డి చేసే ప్రతి అడుగు వెనుక హరీష్ రావు ఉంటాడు. దాంట్లో సెకండ్ ఆప్షన్కి అవకాశమే లేదు. హరీష్కి చెప్పిన తర్వాతే మైపాల్ రెడ్డి ఏమన్నా చేస్తాడు. దొంగలు ఇక అంత అధికారులు కూడా ఉన్నారు ఇలా.